ఫిల్మ్ ఇచ్చారు ఆడియన్స్. సో మీరు అదే కాన్ఫిడెంట్ గా ముందు చెప్పారు. సో ఇది మంచిగా కమర్షియల్ గా కనెక్ట్ అవుతుంది ఆడియన్స్ అంటే. సో ఈ సినిమా విశ్వ కెరీర్ లో ఎలాంటి కలెక్షన్స్ ని క్రియేట్ చేస్తుంది? కలెక్షన్స్ గురించి రేపు పొద్దున మీరు అందరూ చూసిన తర్వాత మాట్లాడుకుందాం. అదే చెప్పాను కదా మీకు, టిల్లు ఎలా ఎంటర్టైన్మెంట్ స్పేస్లో హై ఆన్ ఎంటర్టైన్మెంట్ వాల్యూ ఉంటుందో ఈ సినిమా హై ఆన్ ఇంటెన్స్ ఉంటుంది. చెప్పాను కదా, గ్రోత్ ఆఫ్ ఎ కుర్రోడ్ కాబట్టి అది చాలా ఇంటెన్స్గా ఫస్ట్ హాఫ్ అంతా మూమెంట్స్తో హై మూమెంట్స్తో ఎలా పెరిగాడని ఉంటుంది. సెకండ్ హాఫ్ ఆ కుర్రోడు పెరిగిన తర్వాత వచ్చిన ప్రాబ్లమ్స్తో ఆ కుర్రోడు ఎలా మారాడు ఏంటి అనేది అదంతా జర్నీగా ఉంటుంది ఎమోషనల్గా సెకండ్ హాఫ్ విత్ ఆల్ ద కమర్షియల్ హైస్. మీకు చాలా ఈ మధ్యకాలంలో తెలుగులో చూసిన మంచి ఇంటెన్స్ సినిమాలా ఉంటుంది డెఫినెట్గా. అసలు సినిమాలు లేక వస్తుంటే బ్రో మంచి టాపిక్ తీసుకొచ్చా బ్రో. ఆ జానర్లో ఉంటుంది సినిమా, ఆ జానర్లో ఉంటుంది సినిమా. అంటే వెట్రిమారన్ గారు అంత గొప్పగా సినిమా తీసామని నేను చెప్పట్లేదు, అయినా కంపారిజన్స్ చేయట్లేదు నేను. కానీ ఆడియన్స్కి చెప్తున్నాను, మీరు టాపిక్ ఎత్తారు కాబట్టి ఆ జానర్లో ఉంటుంది సినిమా. సో వెడ చెన్నైలో చాలా మంచి పేరు వచ్చింది, అంటే ధనుష్తో పాటు ఇంకో క్యారెక్టర్ మంచి పేరు వచ్చింది. సో అలా ఇందులో విశ్వక్తో పాటు మిగతా విశ్వక్ సేన్, అంజలి, నేహా శెట్టి, గోపరాజు రమణ, ఈ నలుగురిని ఈ సినిమా చూసి వచ్చిన తర్వాత గుర్తుపెట్టుకుంటాం. అండ్ విశ్వక్ గారు ఈ సినిమా తర్వాత మీరు ఇప్పటివరకు ఏది పార్ట్ 2లో సీక్వెల్లో చేయలేదు. సో హిట్ ఫ్రాంచైజ్ అనౌన్స్ చేశారు కానీ అందులో వేరే హీరో చేశారు, అభిషేక్ గారు. సో ఈ సినిమాకి ఏమైనా సీక్వెల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అంటే ఇప్పుడు బాగా రన్ అవుతుంది కదా సీక్వెల్స్. ఈ సినిమాకి సీక్వెల్ ఉంటుంది అండ్ సీక్వెల్ నేనే ఉంటాను. ఒక సెకండ్. యాక్చువల్గా ఈ కథ డైరెక్టర్ గారికి కొంచెం గ్యాప్ వచ్చింది, ఈ సినిమా ముందు కొంచెం గ్యాప్ వచ్చింది. అండ్ ఈ కథ కూడా కొన్ని వేరే హీరోస్ కూడా ప్రొడక్షన్ అది వచ్చింది. అండ్ డైరెక్టర్ ఏ రకంగా చూసినా సరే ఒక కాన్ఫిడెన్స్ డైరెక్టర్ మీద ఉంచి చేసిన సినిమా ఇది. ఎలా, ఎందుకు అలా? యాక్చువల్లీ నాకు మంచి ఫ్రెండ్ అయిన ఒక హీరోతో పీపుల్స్ మీడియాలో సినిమా చేద్దాం అనుకున్నారు. కొన్ని అనివార్య కారణాల వల్ల అక్కడ జరగల. అది జరగనప్పుడు చైతన్య మా డైరెక్టర్ గారు శిష్యుడు కాబట్టి డైరెక్టర్ గారి దగ్గరికి వచ్చి ఇట్లా అయిందని, కానీ డైరెక్టర్ గారు నాకు ఫోన్ చేసి కథ విను, నేను మనకు నచ్చితే చేద్దామన్నారు. నేను కథ విన్నాను, కొత్త జానర్లో ఉంది, మనం ఈ మధ్యకాలంలో ట్రై చేయలేదు ఈ సినిమా అని విన్నాము. చేసి ఇమీడియట్గా ఒకసారి నేను వినగానే విశ్వకి ఫోన్ చేశాను, విను ఒక కథ విన్నాను కానీ ఆంధ్ర సైడ్ సినిమా, ఒకసారి విను చూడు, ఇప్పుడు దాకా నువ్వు ట్రై చేయలేదన్నాను. వినగానే తను బాగా ఎక్సైట్ అయ్యాడు.